వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. పార్వతీపురం మంజం జిల్లా పార్వతీపురం 14 రోజుకి చేరుకున్న సమగ్ర శిక్షణ ఉద్యోగ నిర్వాధిక సమ్మె. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాళ్లు చున్నీలతో ఉరివేసుకుంటూ పార్వతీపురంలో నిరసన తెలిపిన కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టిన ఉద్యోగులు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గత 14 or 15 ఇయర్స్ నుంచి అందరం సేవల్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి ఈ సమగ్ర శిక్షణ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేక రకాలైనటువంటి విషయంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేసి, అలాగే జీవోలు ఇంప్లిమెంటేషన్ చేయాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మాకు ఉద్యోగ భద్రత పాటు మాకు ఉద్యోగ సెక్యూరిటీ కావాలనేసి ఈరోజు సమగ్ర శిక్ష జేఏసీ సంఘం తరఫున మేమందరం కూడా ఈ ఉరిశిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కనుక ఈ విద్యాశాఖలో మాకు విలీనం చేసి మాకు తగినటువంటి న్యాయం చేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 జీవోలను ఇచ్చింది కనుక జీవోలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటంటే గవర్నమెంటే. మాకు సరైనటువంటి టైంకి వేతనాలు ఇవ్వక మాకు ఎన్నో ఇబ్బందులు పడుతుంది. అలాగే మాకు షార్టేజ్ నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా చూసుకుంటే మాకు టైంకి జీతం ఇవ్వనటువంటి ప్రభుత్వం మీద మేము ఎన్ని కేసులు వేయాలి? ఇన్ని సంవత్సరాల నుంచి మేము పనిచేసిన గుర్తింపు లేకుండా మాకు షార్టేజ్ నోటీసులు ఇచ్చేసి మాకు అనేక రకాలుగా ఒత్తిడికి గురి చేస్తుంది. అదే గవర్నమెంట్ పైన మేము ఏ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఏ విధమైనటువంటి కేసులు వేయాలి? కనుక ఈరోజు ప్రతి ఒక్కరము కూడా రోడ్డు మీదకి ఎక్కామంటే కడుపు మండి చాలీ జీతాలతో సొసైటీని మేము ఎలాగ బ్రతకాలి, మా పిల్లల్ని మేము ఎలాగ పెంచుకోవాలి? ఈ గవర్నమెంట్ వచ్చి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేటటువంటి సిస్టమ్ లేకుండా అందరినీ కలిపేసుకుంటున్నటువంటి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా తొంగులో తొక్కింది. కనుక అనేక రకాలుగా పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష అధ్యయనంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా విద్యాశాఖలో విలీనం చేసి మాకు రెగ్యులేట్ చేసి మాకు హెచ్ఆర్సీ పాలసీ, అదేవిధంగా మాకు జాబ్ సెక్యూరిటీ కూడా కల్పించి మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే మాకు ఇచ్చినటువంటి